భవిష్య పంచాంగానికి స్వాగతం. కర్కాటక రాశి ఫలితాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ హేమలమనామ సంవత్సరంలో కర్కాటక రాశి ఫలితాలని మనం పరిశీలించినట్లయితే పునర్వసు 4 పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఈ కర్కాటక రాశిలోకి వస్తాయి. ముఖ్యంగా కేకో, హాహి అక్షరాలు గల వాళ్ళు, అలాగే హూహే, హోడా, దాడి, డూడే అనే అక్షరాలు గల వాళ్ళు ఈ యొక్క కర్కాటక రాశి ఫలితాన్ని చూడవలసి వస్తుంది. ఈ కర్కాటక రాశి వారి మీద ఈ గ్రహస్థితిని, ఈ సంవత్సర గ్రహస్థితిని మనం పరిశీలించినట్లయితే సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలను పొందగలుగుతారు. ప్రతి పని కూడా సత్వరం నెరవేరుతుంది. తలచిన కార్యాలు ప్రయత్నం లేకనే సఫలీకృతం అవుతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. ఆరోగ్యం కొంత బాధించిన కార్యక్రమాల నిర్వహణ సక్రమంగా ఉంటుంది. ఎప్పటి నుండి ఆగిపోయిన పనులు హఠాత్తుగా నెరవేరుతాయి. ధనవ్యయం కొంత అదుపులేకంగా ఉంటుంది. ప్రతి పని నుండి కూడా ఉత్సాహం, కార్యజయం, సంఘం నుండి గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. విదేశీ ప్రయాణాలకి అనుకూల కాలం. కోర్టు వ్యవహారాలు నెమ్మదిగా అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అదుపు తప్పుతాయి. మితిమీరిన ధనవ్యయం కావడం అవకాశం ఉంది. మధ్య మధ్య కొంత అనారోగ్యం బాధించినప్పటికీ కూడా ఔషధ సేవలు కలుగుతూ ఉంటుంది. జన్మరాగుచే ముఖం కళదొక్కుతుంది. స్ఫోటక, వ్రణబాధలు, ముఖం కాంతి తగ్గడం, జ్వర భయం, నిద్రలేమి, కళలు, సర్ప భయం, జంతు భయం, చోర భయం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. శరీర సౌందర్యానికి ధనం వెచ్చిస్తారు. భార్యతో మాట్లాడ పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. వివాదాలు, అనవసర సమస్యలు ఎదుర్కొనే తప్పదు. మానసిక ఒత్తిడి, శ్రమ, కాఠిన్యం కలిగే అవకాశం ఉంది. విద్యార్థులకి మంచి కాలం. 2 ఛాన్సులు ఫలితం పొందుతారు, కానీ అధిక శ్రమ చేయవలసిన అవకాశం తప్పనిసరిగా చేయాలి. అవివాహితులకు ప్రథమార్థంలో వివాహం జరుగుతుంది. నిరుద్యోగులు ప్రథమార్థంలో ఉద్యోగం పొందగలుగుతారు. ఉద్యోగస్తులు ప్రథమార్థంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. అలాగే అవార్డులు, రివార్డులు పొందే అవకాశం కూడా ఉంది. ఉత్తరార్థంలో కొంత ఒత్తిడికి, శ్రమ గురి కావాల్సి రావచ్చు. రైతులకు 2వ పంట లాభిస్తుంది. ఉత్తరార్థంలో శ్రమాధిక్యం, కార్మికులకు మంచి కాలం. రాజకీయ నాయకులకి మంచి పదవి యోగాలు పొందే అవకాశం ఉంది. ఉన్నత పదవులు స్వీకరిస్తారు. ఉత్తరార్థంలో ఆరోపణలు ఎదుర్కొనక తప్పదు. ఎన్ఆర్ఐలకు అనుకూల కాలం కాదు. స్థిరాస్తులకు సమకూర్చుకుంటారు. స్పెక్యులేషన్ లభిస్తుంది. సంవత్సరం అంతా కూడా గురుబలం సామాన్య ఫలితాలు ఇస్తుంది. రాహు సంచారం చేత ఐశ్వర్యము, కీర్తి, సంతోషంతో పాటు దేశ సంచారము, రోగభయము, కష్టాలు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ కర్కాటక రాశి వారికి నెలవారీ ఫలితాలను కూడా మనం పరిశీలించినట్టయితే ముఖ్యంగా ఏప్రిల్ 2017 సర్వత్రా విజయము, మనస్సంతోషము, అప్రయత్న కార్యసిద్ధి, గౌరవము, కీర్తి ప్రతిష్టలు, నూతన పదవి యోగము, దైవభక్తి, పుణ్యక్షేత్ర సందర్శనము, బంధు ఉపకారం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక మే నెలలో బంధు పూజిత, సంఘ గౌరవము, నూతన ఉద్యోగ లాభము, స్వస్థాన చలనము. జూన్లో మహారాజ పూజిత, ఇంటి యందు కళ్యాణము, సుఖము, ఆరోగ్యము, పుత్రకర్మోత్సవము, ధనధాన్యాభివృద్ధి, వస్త్రభూషణ లాభం, క్షీరాన్న భోజన ప్రాప్తి కలుగుతుంది. జూలై నెలలో గృహ నిర్మాణము, నూతన విద్యా ఉద్యోగ లాభము, ఆరోగ్యము, నూతన దేవాలయ ప్రతిష్ట, నిర్మాణ దీక్ష, వాహన లాభం, సత్కర్మ దీక్ష, ధనధాన్య లాభం కలుగుతుంది. ఆగస్టు నెలలో ఆరోగ్య లోపములు, వైద్యశాల దర్శనము, ఔషధ సేవనము, ఆర్థిక ఇబ్బందులు, దుర్వ్యయము, అకారణ కలములు, మనశ్శాంతి లేకపోవడం, తగాదాలు, మాట పట్టింపులు కలిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ నెలలో అనారోగ్యము, తేజోహీనము, ముఖంపై గాయాలు, మచ్చలు ఏర్పడటం, ముక్కు, ఎడమ కన్నులకు వ్యాధి బాధలు, మనోనిశ్చయం లేకపోవడం జరిగేటువంటి అవకాశం ఉంది. అక్టోబరు ఫలితాలను పరిశీలించినట్టయితే శుభాశుభ మిశ్రమ కాలం. నూతన విద్యా, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు హఠాత్తుగా అయిపోతాయి. రాజకీయ నాయకులకి పదవీకరణం, ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. తల్లి ఆరోగ్యం మందగిస్తుంది. నవంబర్లో ఇంటి యందు ప్రసవం, మనశ్శాంతి లేకపోవట, ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉంటుంది. రుణబాధ పెరుగుతుంది. అనవసర సమస్యల మీదకి వస్తాయి. సంఘ గౌరవం తగ్గుతుంది. కుటుంబ కలహాలు పెరుగుతాయి. భార్యాభర్తల పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. డిసెంబర్లో ద్రవ్యనాశనము, ఉద్యోగ చలనము, వాహన, పశునాశనము, దాయాధికరణము, ప్రయత్న కార్య నాశ భయము, రోగ భయము, వైద్యశాల దర్శనము, ఔషధ సేవలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఇక జనవరి 2018లో నూతన వస్తు వాహన లాభము, శయ్యాది సౌఖ్యము, సంఘ గౌరవము, యత్న కార్యసిద్ధి, పశులాభము, ధనవృద్ధి, నూతన విదేశీ వస్తు సంచయము కలుగుతుంది. బంధు ఉపకారము, క్షేత్రవృద్ధి, భార్యాభర్తల సౌఖ్యం కలుగుతుంది. ఫిబ్రవరిలో విద్యాభ్యాస సంగ్రహణ లాభము, దేహారోగ్యము, మనస్సంతోషము, సర్వకార్యసిద్ధి, మధ్య మధ్య ఆరోగ్య లోపములు, ఔషధ సేవనం, భార్యా కలహం, దాయాదులతో కలహాలు, కార్యనాశనం కలుగుతుంది. మార్చి 2018లో నూతన ఉద్యోగ లాభము, రాజకీయ పదవి యోగము, మాతృపూజ, నూతన దేవాలయ నిర్మాణాధికారము, సంతోషము, వివాహాధికార శుభకార్యాలు చేయడం అనేటువంటి నెరవేరుతాయి. ఈ సంవత్సరంలో ముఖ్యంగా గ్రహశాంతి ఈ రాశి వారికి ఈ సంవత్సరం శని, రాహు, కేతు, బుధ గ్రహ శాంతులు ఆచరించాలి. ఈ గ్రహశాంతికి నవగ్రహ శాంతి అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షించండి. ఇక అదృష్ట సంఖ్య 2, 1, 4, 7 మిత్ర సంఖ్యలు. ఆది, సోమవారాలు కలిసినట్టు మంచి ఫలితాలు పొందొచ్చు.
అదృష్టరత్నం పునర్వసు వారు వృషరాగాన్ని, పుష్యమి వారు నీలాన్ని, ఆశ్లేష వారు పచ్చా ధరించినట్టయితే మంచి ఫలితాలు పొందొచ్చు. ద్విముఖి, ఏకాదశముఖి, గర్భగౌరి, రుద్రాక్ష ధారణలు ఈ రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తాయి. మరి ముఖ్యంగా ఈ రాశి వారు మరి విశేషమైనటువంటి మంచి శుభఫలితాలు ఇంకా చదవాలని ఆసక్తి గల వారు మా భవిష్య పంచాంగాన్ని పరిశీలించాలని కోరుతున్నాను.